నమస్తే. నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం. షాద్నగర్ టు తిరుమలకు పాదయాత్ర చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు. పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2026 సదస్సులో పాల్గొనేందుకు నేడు జ్యూరిచ్ చేరుకున్నారు. అయితే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్యూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర ఉన్నత అధికారులతో కూడిన 8 మంది సభ్యుల బృందం నేడు ఉదయం 10:50 జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ వారికి ప్రవాస తెలుగువారు, విమానాశ్రయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన జనవరి 19 నుండి 22 వరకు 4 రోజుల పాటు కొనసాగనుంది. దావోస్ లో రేపటి నుండి జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. ఈ పర్యటనలో ఆయన మొత్తం 36 అధికారిక కార్యక్రమాలు పాల్గొంటారు. ఇందులో 3 దేశాధినేతలతో సమావేశాలు, 16 మంది గ్లోబల్ సీఈఓలతో ముఖాముఖి భేటీలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్లు ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, IBM చైర్మన్ అరవింద్ కృష్ణ వంటి ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు. జగ్గేపేట పట్టణంలోని రంగుల మండపంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లిని నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి దర్శనాలు, ప్రసాదాలు పంపిణీ, రంగుల మహోత్సవాలు వివరాలు కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మరియు అమ్మవారి తిరుగు ప్రయాణంలో తీసుకురావాల్సిన జాగ్రత్తల గురించి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో రంగుల మహోత్సవాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటానికి కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత, కాకులపాటి కృష్ణమోహన్, మండల తహసీల్దార్ మనోహర్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది. 2025లో మొదలైన ఈ పుత్తడి ప్రభంజనం 2026లో కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో HAFC మ్యూచువల్ ఫండ్ ఇయర్ బుక్ 2027 విడుదల చేసిన నివేదిక ప్రకారం బంగారం ధర పెరుగుదలతో భారతీయ కుటుంబాల సంపద ₹117 లక్షల కోట్లు అంటే $1.3 ట్రిలియన్ పెరిగింది. 2024లో తులం బంగారం విలువ 77,000 ఉండగా ప్రస్తుతం 1,40,000కు చేరింది. దేశవ్యాప్తంగా భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం విలువ సుమారు 350 లక్షల కోట్లు పైగా ఉంటుందని అంచనా. ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. జనవరి 9 నుండి 16 వరకు కేవలం వారం రోజుల్లోనే 877 కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో మద్యం ఏరులై పారింది. సాధారణ రోజుల్లో రోజుకు 85 కోట్ల అమ్మకాలు జరిగేవి. కానీ పండుగ సీజన్లో ఇవి రెట్టింపయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల వివరాలు వెల్లడించాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలు ఉండటంతో ఆ ఏరియాలోని వైన్ షాపులకు జనం క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలు పెంచడం కూడా కలిసి వచ్చింది. బాటిల్పై ₹10 పెంచేందుకు వెసులుబాటు కల్పించడం మంచిదైంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు చేకూరాయి. డీజీపీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. సాల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీస్కి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. దీంతో గేటు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు తలొగ్గి అనుమతినిచ్చారు డీజీపీ గుప్తా. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని, పోలీసులు టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలు కొదువ లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఓ గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పెళ్లి సంబంధాల కోసం ఈ కాలం యువకులు వినూత్న దారినించుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లిలో పశువుల పండగ సందర్భంగా యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు యువకులు ఫోటోలపై స్టార్ గుర్తులు పెట్టి ఫ్లెక్సీలో ముఖ్య గమనిక అంటూ కలిగిన యువకులు వధువు కావాలను అని ముద్రించారు. దీన్ని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
అందరూ ఈ వెరైటీ ప్రచారాన్ని చూసి ఐడియా అదిరిపోయిందంటూ చర్చించుకుంటున్నారు. ఏదైనా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యోగి వేమన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్. ఈ కార్యక్రమంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్, శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్, సిపిఓ అధికారులు, పోలీసు అధికారులు, సిఇఓ సిబ్బంది తదితరులు పాల్గొని నివాళులర్పించారు. యోగి వేమన తెలుగు సాహితీ సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసి మహనీయులని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని తెలిపారు. వేమన పద్యాలు వినని తెలియని వారు లేనడంలో అతిశయోక్తి లేదన్నారు సిపి రాజశేఖర్ బాబు. అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బండ వడ్డెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం సేవించిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతులను మణికుమార్ 36 సంవత్సరాలు, పుష్పరాజ్ 28 సంవత్సరాలుగా గుర్తించారు. నిన్న రాత్రి 6 యువకులు కలిసి కేవీపల్లిలోని ఒక మద్యం షాపులో 16 బీర్లు కొనుగోలు చేశారు. అందరూ కలిసి మద్యం సేవించిన కాసేపటికే వారిలో అస్వస్థత మొదలైంది. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే పీలేరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే మణికుమార్, పుష్పరాజ్ మరణించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 6 వ్యక్తులు 16 బీర్లు సేవించడం వల్ల ఆల్కహాల్ ఓవర్డోస్ అయిందా? మద్యం షాపులో విక్రయించిన మద్యం ఏమైనా కల్తీ జరిగిందా? గడువు ముగిసిన మద్యం సేవించడం వల్ల విషతుల్యంగా మారిందా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 3 పోలీసులపై వేటు పడింది. వారిపై వేటు వేస్తూ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించిన కారణంగా తనకల్లు ఎస్ఐ గోపితో పాటు హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను ఎస్పీ సస్పెండ్ చేశారు. అదేవిధంగా అవినీతి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయులపై చర్యలు తీసుకున్నారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ముందే నిండు ప్రాణం బలి కావడం పట్ల ఎస్పీ సీరియస్ అయ్యారు. స్టేషన్ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆదర్శవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లాలో పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. జనవరి 5న ఓ వ్యక్తి తనకల్లు పోలీస్ స్టేషన్ ముందే హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్ప అనే వ్యక్తిపై హరి, చెప్పన్న అనే వ్యక్తులు దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పండగ సెలవులు ముగిశాయి. విద్యా సంస్థల ఆఫీసులు తిరిగి తిరగడంతో ఊళ్లకు వెళ్లిన వారంతా మళ్లీ పట్టం బాట పట్టారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో ప్రయాణికులు రద్దీ భారీగా కనిపిస్తుంది. టోల్ గేట్ల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాలు క్యూలు దర్శనమిస్తున్నాయి. రైళ్లలో జనరల్ భోగిలతో పాటు స్లీపర్ కంపార్ట్మెంట్లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. తిరుగుబాటు సమయంలో టికెట్లు దొరక్క స్పెషల్ బస్సులు ఖాళీ లేక ఊపిరి తీసుకునేందుకు కూడా క్యాప్ లేనంత మంది ప్రయాణికులు ఆర్డినరీ బస్సుల్లో ఇరుక్కొని ప్రయాణిస్తున్నారు. సీట్ల కోసం గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా వినుకొండలో బస్సు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. పండగ సెలవులు ముగియడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ వద్ద ఈ ఘటన జరిగింది. తిరుగు ప్రయాణంలో బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విజయవాడకు వెళ్లే బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఎట్టకేలకు తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు నిర్మాత బండ్ల గణేష్. సోమవారం ఉదయం షాద్నగర్ లో తన ఇంటి నుంచి తిరుమలకు బయలుదేరారు. ఇది రాజకీయ యాత్ర కాదని, మొక్కుబడి చెల్లింపు కోసం మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు. నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. ఈ విషయం ఎవరు ఎన్నుకున్నా అస్సలు పట్టించుకోరు. నిర్మాత అయిన కొందరు నాయకులంటే ఆయన విపరీతమైన అభిమానం. అందుకోసం ఆయన ఏమైనా చేస్తుంటారు కూడా. ఓ కేసులో వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబుని అరెస్టు చేసింది. ఆ సమయంలో చంద్రబాబు అభిమానులు బాధపడ్డారు. అలాంటి వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఈ కేసులో జైలు నుంచి చంద్రబాబు బయటికి వస్తే తిరుమలకు నడిచి వస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కున్నారు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి ఆయన తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన్ని చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను మొక్కుకున్న మొక్కుని అది తీర్చేందుకు బయలుదేరినట్టు చెప్పారు. కేవలం సంకల్పయాత్ర మాత్రమేనని, 20 రోజుల్లో తిరుమల పాదయాత్ర పూర్తి చేస్తానని చెప్పకనే చెప్పారు. దేశంలో అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అన్నారు గణేష్. పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి చెందిన ఘటన కడప నగరంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలు నగరంలోని గౌస్ నగర్ కు చెందిన జి విజయకుమారి 42 సంవత్సరాలు సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. జనవరి 17న పాత కడప యూపీహెచ్సిలో విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమెకు ఉన్నతాధికారులు ఫోన్ కాల్ చేశారు. సర్వేలు ఎందుకు చేయడం లేదని, పైనుంచి చాలా ఒత్తిడి ఉందని, తప్పకుండా సర్వేలు చేయాల్సిందేనని గదమాయించారని తెలుస్తుంది. పండగ సమయంలో విధులు నిర్వహిస్తున్నా కూడా
ఉన్నతాధికారులు మాట్లాడిన తీరుతో విజయకుమారి ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడింది. ఆదివారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోందని చెప్పి అలానే ఒరిగిపోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం. షాద్నగర్ టు తిరుమలకు పాదయాత్ర చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు. పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి.